వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. ఒక కుటుంబంలో మహిళ లేకపోతే ఏం జరుగుతుంది? మంచిగా చెప్పిన జరిగినటువంటి అన్ని కార్యకలాపాలు కూడా స్తంభించిపోతాయి. మరి అదే విధంగా అది ఒక గ్రామానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ, ఒక దేశానికి కానీ, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి కానీ, సమాజానికి కానీ అదే విధంగా వర్తిస్తాయి. మరి అన్ని రంగాల్లో కూడా పురుషులతో సమానంగా స్త్రీలు కూడా దూసుకెళ్తున్నారు కాబట్టి అందరికీ కూడా సమాన హక్కు కావాలి అని చెప్పేసి మన రాజ్యాంగంలో కూడా, తర్వాత మన యొక్క కోర్టులు కూడా ఏం చెప్పినాయంటే మగపిల్లలు ఆడపిల్లలు సమానమే. మగపిల్లలకు ఆస్తులు ఎలా అయితే వాటా దక్కుతుందో ఆడపిల్లలకు కూడా అలానే వాటా దక్కాలి. ఆ సమానత్వం అనేది ఇంట్లో నుంచే రావాలి. కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి. ఈ రిజర్వేషన్లు కనుక వచ్చినట్లయితే ఈ మహిళల అభివృద్ధికి మనం కృషి చేసినట్లయితే భావించి కొన్ని చట్టాలు తీసుకువచ్చి విద్య, ఉద్యోగం, ఉపాధి మొదలైనటువంటి రంగాలలో అన్నింటిలో కూడా మహిళలకు సముచితమైనటువంటి స్థానం తీసుకురావడం జరిగింది. అదేంటిదంటే ఇంట్లో ఒక చదువుకున్నా కానీ అల్లునంతా ఆమె ఒంటి చేత తీసుకెళ్ళగలరు, రాగలగలరు. అందరికి నమస్కారం. నేను నా తోటిగా అందరు పువ్వు తిన్న వాళ్ళు, నాకన్నా ఏది ఎక్కువ అయిపోతున్న వాళ్ళు. నేను ఇట్లనే ఉండాలి. మీరు మంచిగా ఉండాలి, ఇంకా చదువుకోవాలి, బాగుపడాలి. నేను అన్నం పెట్టండి మీకే తెలియాలి. అంతేనా? నేను తింటానా, నేనేమన్నా అంటానా మిమ్మల్ని? అంతే. అది పసంగా సార్కు నమస్కారం. పిల్లలు చూసి పక్కన అనిపించింది. వాళ్ళు రోజు ఒకటి ప్రవర్తించి పెట్టుకోటించారు అంటే ఆ బాధ ఇక నాకు. అందుకే దాని గురించి నా పిల్లలు అంటే చాలా ఇష్టం. నా పిల్లలు కూడా నాకు చాలా సహకరించారు. నా ఊరు కూడా సహకరించింది, నా స్కూల్ కూడా సహకరించింది, నా తోటి టీచర్ సహకరించింది. దానివల్ల వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ ప్రోగ్రామ్కి ఆడవాళ్ళను గౌరవించడం, ముఖ్యంగా ఆడవాళ్ళని గౌరవించే ఇల్లు ఒక దేవత లాంటిది. ఆడవాళ్ళు లేనిది జననం ఉండదు. నేను ఈరోజు మీ అందరి ముందు నిలబడి ఈ విధంగా మాట్లాడుతున్నందుకు ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది మా అమ్మ నాన్నలకి. ఎందుకు అంటే వాళ్ళు కష్టపడి నన్ను చదివించారు. నేను కూడా వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుని చదువుకొని చాలా చిన్న వయసులోనే 20 సంవత్సరాలలోనే 20వ సంవత్సరంలోనే జాబ్ సంపాదించుకున్నాను. ఆ విధంగా మా అమ్మ నాన్నలు నన్ను చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఇప్పటికీ కూడా. మా నాన్న ఎప్పుడు అంటే నేను మా డాడీని బాబు అని పిలుస్తాము. తను ఎప్పుడు అనేవాడు ఏమని, అమ్మాయిలైనా అమ్మాయిలైతే మరీ ముఖ్యంగా పెళ్లి చేస్తే వేరే ఇంటికి వెళ్తారు, కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ సొంతంగా వాళ్ళు సంపాదించుకోవాలి అని మమ్మల్ని కష్టపడి చదివించారు. నేను కూడా వాళ్ళ కష్టాన్ని పంపు చేయలేదు. ఆ విధంగానే మంచి చదువుకున్నాను, మంచి స్థానంలో ఉన్నాను. ఆ విధంగా ఫస్ట్ మా అమ్మ నాన్నలకి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎవరితో ఎలా మాట్లాడుకోవాలి, వాళ్ళని ఎలా గౌరవించాలి అనేది కూడా మనకు తెలియకుండానే నేర్చుకుంటూ ఉంటాం. ఇంట్లో కూడా
అమ్మ ఉన్నప్పుడు చూడండి, అమ్మ ఉన్నప్పుడు సమయానికి అన్ని కూడా మనకు అమర్చి పెడుతుంది. మనం లేచేటప్పటికే మనకు వంట చేసి పెడుతుంది. ప్రతిదీ మనకు మనం అడగక ముందే అన్ని తెచ్చి మన ముందు పెడుతుంది. చిన్న పాప ఉంటది, ఎవరు తమ్ముడు గాని చెల్లె గాని, ఆడుకుంటా అంటది. ఆమె ఎంతసేపు దీపం కాడికే పోతుంటది, దీపాన్ని ముట్టుకుంటుంటది. మీరేం చేస్తారు? ఒకసారి గుంజుకొచ్చి వెనకకేస్తారు, మళ్ళా పోతుంది, మళ్ళా గుంజుకొచ్చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఒక్కటి కొడతాము, ఆ కొట్టిన భయం కన్నా ఓడాని అది ఏడుస్తాడు. అంటే మీరు ఎందుకు కొట్టిరు? దీపం పట్టుకొని కాలిన దానికంటే ఈ కొట్టింది నాదే. దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన సమాజంలో మహిళకి ఒకప్పుడు మహిళకి చాలా అవకాశాలు తక్కువ ఉండేవి, కానీ నేడు అన్ని అవకాశాలు బాగా కల్పించడం జరిగింది. అంటే ప్రభుత్వాలు కానీ మహిళలు గుర్తించి అన్నిట్లలో రిజర్వేషన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా మహిళలకు ఎన్నో అవకాశాలు ఉండేవి. పిల్లలు అంటే బాగా చదువుకోవాలి, అమ్మాయిలు బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటే ఏమవుతుందంటే చదువుకున్నప్పుడు మనకి మన ఆర్థిక స్వావలంబన వస్తుంది. అంటే మన సంపాదన మనం సంపాదించుకుంటాం. మనం ఎప్పుడు భయపడుతూ బాధపడుతూ నేను ఇంకేం చేయలేను, నేనేం సాధించలేను, నేను ఇంతే భరించాలి అని మనం ఫిక్స్ అయిపోతే అది అలాగే భరించాల్సి వస్తుంది. లేదు, మనలో న్యాయం ఉంది, నా వైపు న్యాయం ఉంది అన్నప్పుడు మహిళ అయినా ఎవరైనా మనము మన న్యాయం కోసం పోరాడొచ్చు. మన కోసం అనేక హక్కులు అనేవి కల్పించబడ్డాయి. మనం చాలా సుఖంగా, హ్యాపీగా, ఆనందంగా జీవించవచ్చు. నేను మహిళా దినోత్సవం సందర్భంగా మీకు బోరు కొట్టిస్తున్నాను అనుకోకపోతే ఒక పాట పాడతాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువా, రాగంలో అనురాగంలో తరగని పెళ్లిది మగువా, మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువా, యాగంలో అనురాగంలో తరగని పెళ్లిది మగువా. Mother is an embodiment of selfless love and affection. She symbolizes love and godliness in this world. She gives and sacrifices everything for children. And we Indians, mothers are treated as goddess. Chini, can you tell us about your mother? Come on, Chini, చెప్పమ్మా. Go, Chini. అమ్మ గురించి చెప్పు. Come on, Chini, come on. Chini, చెప్పు Chini. అమ్మ గురించి ఏదో తలుచుకొని చెప్పు. My mother is beautiful. She has long hair. She always smiles, never scolds me. She is my best friend. Adi. She cooks my favorite things. She teaches me everything. She plays with me. She makes me sleep, tells stories, and then అమ్మ గురించి నేను ఇంగ్లీష్ లో చెప్పలేను. నాకు ఇష్టమైనవన్నీ ఇచ్చేదాన్ని, ఇప్పుడు లేవు. ఏమేమి ఇష్టమో అన్నీ మర్చిపోయానమ్మా. నువ్వుంటే ఎప్పుడు గెలిచేదాన్ని, ఇప్పుడు ఓడిపోతున్నానమ్మా. పాలు తాగేస్తున్నాను, టాబ్లెట్స్ కూడా తినేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరికి నేను కేక్ చేసి పెట్టేదాన్ని, ఇప్పుడు నేనే నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి కేక్ తింటున్నానమ్మా. రాత్రి భయం వేస్తే నేను గట్టిగా పట్టుకొని పడుకునేదాన్ని, ఇప్పుడు భయం వేయట్లేదమ్మా. ఎవరికి చెప్పనమ్మా, నీకు తెలీదా నన్ను అట్లా వదిలి వెళ్ళకూడదని? ఎంత చిన్న పిల్లని అంత పనిష్మెంట్ ఇస్తావా? అయినా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. మై మదర్ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేసినప్పుడు మాత్రమే దాన్ని ఎంపవర్మెంట్ అంటారు. ఇంట్లో ఐఏఎస్ ఆఫీసర్ భార్య అయినప్పటికీ కూడా భర్తే నిర్ణయాలు తీసుకుంటాడు.
ఆ భర్తే ఆమె యొక్క ఏటీఎం కార్డు దగ్గర పెట్టుకొని డబ్బులు ఖర్చు చేసే సమాజం ఇంకా ఉన్నది. అందుకోసం ఇలాంటి ప్రోగ్రాంలు నిర్వహిస్తుంది. పెద్దరికం అనేది ఇంకా పురుష ఆధిక్యత కాదు. కొన్ని ఇళ్లలోనేమో మహిళలే డామినేట్ చేస్తారు, అది వేరు. కానీ నిర్ణయాలు బయటకు వచ్చేంత వరకు మీరు పెళ్లి చూపులోకి వెళ్ళినా కానీ బయట పరిధిలో నలుగురిలో మాట్లాడినా కానీ ఆమె వెనుక నుండే నడిపిస్తుంది కానీ ముందుకు ఎన్నడూ రాదు. అట్నే మీటింగ్లలో కూడా ఉంటే నేను చాలా సార్లు చెప్పిన, మనకి ఇక్కడ మహిళా సర్పంచ్ ఉంటే భర్త వచ్చి పక్కకు కూర్చుంటాడు. సర్పంచ్కి సీట్ లేదు అసలు స్టేజ్ మీద, కానీ మన వాళ్ళు సర్పంచ్ని పిలుస్తారు. నేనైతే యాక్చువల్గా ఎన్నడూ వాళ్ళ సర్పంచ్ని మగ సర్పంచ్ అంటే భార్య సర్పంచ్ అయితే భర్తని పిలిచి ఆయనని సర్పంచ్గా గౌరవించడం అనేది నాకైతే నచ్చని విషయం. భార్య సర్పంచ్ ఆమెను అసలు మాట్లాడలేదు, ఈయనే మాట్లాడతాడు. భార్య ఎంపీటీసీ ఈయనే మాట్లాడతాడు. భార్య వార్డు మెంబర్ ఈయనే మాట్లాడతాడు. అంటే ఇంకా భర్త పక్కకే లేదా అన్న పక్కకు లేదా కొడుకు పక్కకు. తల్లి ఆడుందనుకో కొడుకుంటాడా ఆ సభలో. భార్య ఉంటే భర్త ఉంటుండే. భర్త ఉన్నప్పుడు భార్య సొంతంగా మాట్లాడలేదు, నేను నీ స్కూల్కు ఇంత డొనేట్ చేస్తా అని చెప్పలేదు కూడా. ఆమె సొంతంగా ఏదైనా చేయాలనుకుంటే కూడా డబ్బులుండి చదువు ఉండి చేసే పరిస్థితుల్ని కూడా చేస్తుంది. ఇప్పుడు మనకు వచ్చింది మొన్నది బాలకృష్ణ సినిమా, కొత్తది బాలకృష్ణ సినిమా. ఏంటిది రాదు? ఆ డాకు మహారాజులో ఆమె కలెక్టర్. ఆ ఇంటి కలెక్టరు మా ఇంటికి వచ్చిన అతిథులకు ఛాయ్ ఇస్తుంది, ఇంకా నీకేం సేవ చేస్తుంది అంటాడు అందులో. అంటే గుర్తించండి, మహిళ ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కానీ ఇంకా అణగదొక్కుతున్న సామ్రాజ్యం ఉంది. కాబట్టి ఇలాంటి మహిళా దినోత్సవాలు జరిపి ఇంకా మిమ్మల్ని చైతన్యవంతం చేయడానికి, నిజానికి ఇది ఎందుకు జరుగుతుందంటే మహిళలకు మహిళలే శత్రువులు కాబట్టి జరుగుతుంది. బయట ఏ పురుషులు కూడా మహిళలకు శత్రువులు ఉండరు, మహిళలకు మహిళలే శత్రువులు. ఇంట్లో కోడల్ని చూసే విధానము, బిడ్డని చూసే విధానం ఇంకా మారతలేదు. తల్లిని చూసే విధానము, అత్తని చూసే విధానము మారతలేదు. ఒకే దగ్గర ఉన్న ఆడబిడ్డలు ఉంటే ఇద్దరు ఆడబిడ్డలు ఒక్క ఇంట్లో ఉన్న అక్కా చెల్లెలు కూడా సరిగా ఉండలేరు.